హలో అండి. అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి. ముఖ్యంగా ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి నేను చెప్తాను. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. నేను నైట్ పడుకునే ముందే మార్నింగ్ టిఫిన్ కోసం అయితే రాగి ఇడ్లీ పిండి అయితే కలిపి పక్కన పెట్టుకున్నాను. నైట్ కల్లా అదైతే పులిసిపోయి ఈ విధంగా తయారైంది. ఈ రాగి ఇడ్లీ అనేది రుచితో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. షుగర్ ఉన్న వాళ్ళైతే ఒకసారి ఈ రాగి ఇడ్లీ అనేది చేసుకొని తిన్నారంటే మీరు షుగర్ టాబ్లెట్స్ వాడకుండానే మీ షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది. అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఈ రాగి ఇడ్లీలో. ముఖ్యంగా పిల్లలకైతే ఈ రాగి ఇడ్లీ గొప్పతనం గురించి చెప్పాల్సిన అవసరం లేదండి. పిల్లలకి ఎముకల బలం కోసం ఈ రాగి పిండి అనేది ఎంతో బాగా ఉపయోగపడుతుంది. నేను ఎర్లీ మార్నింగ్ 7:30 కల్లా లెగిసేసి బ్రష్ చేసుకొని పరగడుపున వేడి నీళ్ళు తాగే అలవాటు ఉంది నాకైతే. దానికోసం అయితే వేడి నీళ్ళు వేడి చేసుకొని తాగేశాను. ఇంకా ఈ లోపల పిల్లలు కూడా బ్రష్ చేసి ఫ్రెష్ అయిపోయారు. వాళ్ళ కోసం అయితే ఇడ్లీ అయితే నేను ప్రిపేర్ చేశాను. సమ్మర్ హాలిడేస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మొదటి వీడియో ఇది. మా పిల్లలు వేసవికాలం సెలవులను అయితే బాగా ఎంజాయ్ చేశారండి. ఇంటికి రానంటే రానన్నారు, ఏడుపులు పెట్టారు రమ్మని చెప్తే. ముఖ్యంగా మా పాప అయితే వాళ్ళ నానమ్మ కోసం ఏడుస్తానే ఉంది. నానమ్మ నువ్వు వచ్చేయి అని చెప్పేసి. మా అత్తగారు అయితే వీలు చూసుకొని తర్వాత వస్తాలే అని చెప్పింది. ఇంటికి వచ్చిన తర్వాత పిల్లల మొహాలు అయితే చాలా డల్గా పెట్టారు. ఎందుకంటే ఈ 1.5 మంత్ వరకు కూడా పిల్లలు హాలిడేస్ అనేది బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ పల్లెటూరులో పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేశారండి. బాగా ఆడుకునే వాళ్ళు. వాళ్ళతో పాటు నేను కూడా బాగా సమ్మర్ హాలిడేస్ అనేది ఈ సంవత్సరం ఎక్కువగానే ఎంజాయ్ చేశాను. పిల్లల మొహాలు అలా మార్చుకునేసరికి వాళ్ళని చూసి నాకే జాలనిపించిందండి. ఎందుకంటే పిల్లలందరి మధ్య చక్కగా కలిసి వాళ్ళు ఆడుకున్నారు. ఇక్కడికి వచ్చేసరికి ఆడుకోవడానికి ఎవరు లేరు. చూస్తే టీవీ లేదంటే ఫోన్, ఇంట్లోనే ఉంటారు. ఆడుకునే పిల్లలు చాలా తక్కువగా ఉంటారు ఇక్కడ. ఇంకా మార్నింగ్ అయితే వాళ్ళని నిద్ర ఎలాగోలా లేపేసి బ్రష్ చేయించాను. ఇంకా టిఫిన్ అయితే రాగి ఇడ్లీ వేసాను. దాంట్లోకి నేను పల్లీ చట్నీ అయితే చేసేసాను. అక్కడ మా అత్తగారు ఊర్లో మేము బయలుదేరినప్పుడు నైట్ 9:30 అయిపోయిందండి ట్రైన్ ఎక్కేసరికి. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ దిగేసాము. 5:30 అయింది ఇక్కడ దిగేసరికి. ఇంకా అదృష్టం ఏమిటంటే మేము బెర్తులు అయితే బుక్ చేసుకున్నామండి. నైట్ అయితే చక్కగా నిద్రపోయాము. అట్లా పడుకొని జర్నీ చేయడం వల్ల మాకు ప్రయాణం విసుగు అనిపించలేదు. మేము దిగేసరికి 5:30 అయింది కదండి. ఇంటికి వచ్చి మరలా పడుకున్నాము. మా హస్బెండ్ అయితే ఇంకా వర్క్కి అయితే వెళ్ళారు. ఇడ్లీ అయితే ఉడికిపోయింది. చట్నీ కూడా మిక్సీ పట్టుకున్నాను. ఈ తాలింపు అయితే చట్నీలోకి వేపుకుంటున్నాను. సమ్మర్ హాలిడేస్ నుంచి ఇంటికి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్లో కామెంట్ చేయండి. అక్కడ పల్లెటూరు వాతావరణంలో అలవాటు అయిపోయి ఇక్కడ ఇంటికి రావాలంటే అస్సలు నచ్చలేదు. నాకే ఇలా ఉందంటే మా పిల్లల పరిస్థితి ఎలా ఉందో ఇంకా మీకు చెప్పాల్సిన పనే లేదు. పిల్లలైతే ఈ సమ్మర్ హాలిడేస్ బాగా ఎంజాయ్ చేశారండి. మార్నింగ్ టిఫిన్ చేసి ఆటకి వెళ్ళారంటే మధ్యాహ్నం కూడా ఇంటికి వచ్చేవాళ్ళు కాదు తినడానికి. నేనే మధ్యాహ్నం ఎక్కడ ఆడుకుంటున్నారో ఇంటికి తీసుకొచ్చి అన్నం పెట్టేసి మళ్ళీ పంపించేదాన్ని. సాయంత్రం పూట మళ్ళీ వచ్చేసి స్నానాలు చేసి మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళు. అంత బిజీ అయిపోయారు. అంత బిజీగా ఉండి ఇక్కడికి రావడానికి అందుకే ఇష్టపడలేదు వాళ్ళు. ఎన్ని రోజులు ఉన్నా కానీ సొంత ఇంటికి రాంది తప్పదు కదండి. వచ్చాము, మా పనులు మేము చేసుకుంటున్నాము. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే టిఫిన్ చేసేసుకున్నాము. వాళ్ళకి కొన్ని రోజులు అలా కష్టంగా అనిపించినా కూడా ఇంకా తర్వాత వాళ్ళకి కూడా అలవాటు అయిపోతుంది. స్కూల్స్ పెడితే ఇంత బోరింగ్గా ఉండదేమో వాళ్ళకి. ఇంకా పొద్దున పూట టిఫిన్ అయితే అయిపోయింది. ఇంకా మేము టిఫిన్ పెట్టుకుంటున్నాము. రాగి ఇడ్లీ అనేది పిండి ఏ విధంగా కలుపుకోవాలో నేను ఒక వీడియోలో చేశాను. మీరు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసి చూసేయండి. రాగి ఇడ్లీ వేసి చట్నీ వేసి దాని మీద నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. రుచి అయితే మాటల్లో చెప్పలేము. మీలో ఎంతమంది రాగి ఇడ్లీ తిన్నారో నాకు కామెంట్లో కామెంట్ చేయండి. రాగి ఇడ్లీ వేసుకోవడం చాలా ఈజీ అండి. మామూలుగా నార్మల్ ఇడ్లీ ఎలా పెట్టుకుంటామో ఆ విధంగానే తయారు చేసుకోవాలి. కాకపోతే కొంచెం ప్రాసెస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. మార్నింగ్ టిఫిన్ సెక్షన్ అయితే అయిపోయింది రాగి ఇడ్లీతో. ఇంక తిన్న తర్వాత మధ్యాహ్నం కర్రీస్ ఏం చేయాలో ఆలోచించుకోవాలి. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.